ఆది కాండము. దేవుని నామానికి స్తోత్రం. ప్రారంభములోనే 4వ అధ్యాయము 26వ వచనమును మనం దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టబడెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, చదువుబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి. వాక్యములో నుండి సంఘముతో మీరు మాట్లాడండి. వాక్యము ప్రభువా మా యొక్క జీవితములకు తండ్రి వెలుగుగాను, తండ్రి మా పాదములకు తండ్రి దీపముగా ఉన్నట్లుగా మీరు సిద్ధపరిచిన దేవుడు తండ్రి. ఈ సమయములో వాక్యము తండ్రి శరీరధారది అవుతున్న దినముల్లో మేమున్నాం. ఆ వాక్యము మా యొక్క జీవితములలో తండ్రి మేము తండ్రి బయలుచుటకు మాకు సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ యొక్క ప్రత్యక్షత బయలుపాటు సంఘమునకు అనుగ్రహించమని, మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన దయ్యపు దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమె కూర్చోం దయచేసి అందరూ కూడా. నేను ఆ కొద్ది నిమిషాలు మీకు దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే నా ప్రియమైన సోదరి సోదరుల సంఘముగా కూడిన ఉన్నటువంటి సంఘమునకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్ ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? సరే, మంచిది. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆది కాండేది అది విత్తనపు అధ్యాయం, విత్తనపు పుస్తకం. హల్లెలూయా. ప్రతి దానికి దేవుడు విత్తనాలు వేసినటువంటి పుస్తకం ఏంటంటే ఆది కాండం. హల్లెలూయా. ప్రతి ఒక్క దానిని ప్రారంభించిన పుస్తకం ఏంటంటే ఆది కాండం. హల్లెలూయా. కాబట్టి విత్తనపు పుస్తకముగా ఆది కాండం ఉన్నప్పుడు విత్తనాలన్నీ కూడా వేయబడిన విత్తనము యొక్క చెట్టు పైన కనబడే పుస్తకం ఏంది అంటే అది ప్రకటన గ్రంథం. హల్లెలూయా. అంటే విత్తనాలు వేయబడే కాలం ఒకటి, విత్తనము యొక్క ఫలాలు చెట్టు మీద కనబడే కాలం ఒకటి. అవును కదా? చెట్లు వేస్తారు. మామిడి చెట్టు వేసావు. మామిడి చెట్టు విత్తనం నాటిన రోజే ఫలాలు చెట్టు పైన రావు. హల్లెలూయా. ఎప్పుడు వస్తాయి అంటే అది ప్రతిదినము కూడా ఎదగాలి. అది కొంతకాలం అనే దానికి నియమించబడి ఉంటుంది. ఆ నియమించబడిన కాలము వచ్చినప్పుడు దానికి ఆ చెట్టు పైన ఆ యొక్క ఫలములు వచ్చే కాలం వచ్చినప్పుడు దాని మీద ఆ యొక్క చెట్టు పండ్లు కనపడతాయి. హల్లెలూయా. అట్లాగే ఆది కాండం అనేది విత్తనాలు వేసే కాలం, ప్రకటన గ్రంథం అనేది ఫలాలు కోసే కాలం అన్నమాట. హల్లెలూయా. అందరూ ఆమేనేనా? కాబట్టి మీరు గమనించాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆది కాండములో అది మంచైనా అది చెడైనా ఏది విత్తబడ్డా అది ప్రకటన గ్రంథములో కనిపిస్తుంది. ఏమండి? ఆది కాండములు విత్తబడితే అది ప్రకటన గ్రంథములో ఏమవ్వాలి? కనిపించాల. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కనిపించాలి కాబట్టి ఆ ప్రకటన గ్రంథములో అందరికీ కనిపించదు. మళ్ళా అది
ఆమె అందుకే దాన్ని ఏమంటారంటే ప్రకటన గ్రంథము అని తెలుగులో ఉంటది. కానీ దాన్ని ఇంగ్లీష్‌లో ఏమన్నాడంటే రెవల్యూషన్ ఏందండి? రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. హల్లెలూయా! ప్రత్యక్షత అంటే అది కళ్ళకు కనపడేది గాదది. కళ్ళకు కనపడేది కాదు. దాన్ని అందుకే గ్రీకులో ఏమంటాడంటే దాని గురించి మాట్లాడుతూ ఆయన గ్రీకులో అపోకలిప్స్ అని అంటాడు. ఏమంటారు? అపోకలిప్స్ అంటే తెర తొలగించబడుట. ఏంటండి? తెర తొలగించబడుట. అంటే ఆ ఒక కూడలిలో వెళ్ళేటప్పుడు ఆ కూడలిలో ఒక విగ్రహము సిద్ధపరచబడి దానికి ముసుగు వేయబడి ఉంటది. ఆమె ముసుగు వేయబడి ఉంటే ఆ ముసుగుని దానిని తొలగించేంత వరకు ఆ విగ్రహం అనబడేది ఏందో అది తెలియజేయబడదు. హల్లెలూయా! అంటే దానిని ఎవరైతే తీయాలని నిర్ణయించి ఉంటారో ఆ వ్యక్తి వచ్చేంత వరకు అది ఆ విధంగానే మూయబడి ఉంటది. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ కూడా తెర అనబడేది ప్రత్యక్షత బయలుపాట అనేది తెలియజేయబడాలి అంటే దాని రాసింది దేవుని యొక్క పరిశుద్ధాత్మ కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మనే బయలుపాట గురించాలి. ఏంటండి? ఎవరు అనుగ్రహించాలా? ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మనే దానికి బయలుపాటు, దానికి ప్రత్యక్షత. ఆమేన్. హల్లెలూయా! అనుగ్రహిస్తేనే అది ప్రపంచములో ఉన్న ప్రజలందరికీ తెలియజేయబడతది. కానీ ఆయన అనుగ్రహించకుండా అందరికీ ఫలాలు కనపడవు. దాన్ని కొంతమంది వ్యక్తులు మాత్రమే చూస్తుంటారు. హల్లెలూయా! చూడలేరు దాన్ని. దాన్ని కొంతమంది వ్యక్తులు మాత్రమే చూస్తుంటారు. అట్లాగే ఇక్కడే ఆదికాండములో కొన్ని విత్తనాలు విత్తబడ్డాయి. అది ప్రకటన గ్రంథంలో ఇప్పుడు మనకు కనబడుతున్న దాన్ని నేను కొద్దిగా ఒక 10 మినిట్స్ చూపిస్తాను. మీరందరూ కూడా గమనించండి. హల్లెలూయా! మీరు చూస్తే నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు ఆదికాండములో ఆదాముగా తన యొక్క కుమారుణ్ణి ఆయన కన్నాడు. దేవుడు కన్నవాడెవరు? ఆదాము. హల్లెలూయా! దేవుడికి పుట్టినవాడెవరంటే ఆదాము. ఆదాము దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడు కాబట్టి ఇప్పుడు ఆదాముకి పుట్టిన తరువాత దేవునికి వ్యతిరేకముగా తన యొక్క కుమారుణ్ణి సాతానుడు పుట్టించాలనుకున్నాడు. హల్లెలూయా! వాడు ఎవరు అంటే కయ్యూనై ఉన్నాడు. ఆమేన్. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. కయ్యూనై ఉన్నాడు. ఇప్పుడు ఆదాము వంశావళిని, కయ్యూను వంశావళిని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాము చేసి మరణం వస్తే హల్లెలూయా! ఈ దేవుని యొక్క వాక్యం మీరు గమనించినట్లయితే కయ్యూను వస్తా ఉన్నాడు మొదట. ఇక్కడ మనం ఏమి లేఖన భాగం చదువుకున్నామంటే 4వ అధ్యాయం 26వ వచనములో షేతు కూడా కుమారుడు పుట్టెను, అతడికి ఏనోషు అని పేరు పెట్టబడెను. ఆమేన్. అంటే ఏనోషు పుట్టినప్పుడు నుండి భూమి మీద యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. హల్లెలూయా! ప్రార్థన ఎప్పటి నుంచి ప్రారంభమైందంట? ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. అంటే కయ్యూను పుట్టినప్పుడు ఏమొచ్చింది? వింటున్నారా? హల్లెలూయా! కయ్యూను పుట్టినప్పుడు ఏమొచ్చిందంటే కయ్యూనులో నుండి మొదట ద్వేషం వచ్చింది. ఏమొచ్చింది సార్?
కయ్యూనికి ఏమొచ్చింది? తన తమ్ముడైన హేబేలుని చూసినప్పుడు కోపము, ద్వేషం వచ్చింది. కయ్యూను ద్వారా భూమి మీదకి ద్వేషం వచ్చింది. హల్లెలూయా. తర్వాత ఏమొచ్చింది? కయ్యూను తర్వాత, ఆ ద్వేషం తర్వాత అతనికి ఏమొచ్చింది అంటే, అతడికి అబద్ధం వచ్చింది. వచ్చిందా లేదా? తన తమ్ముడైన హేబేలు మీద పడి తన తమ్ముడైన హేబేలు మీద పడి కయ్యూను చంపినప్పుడు, నేను నా తమ్ముడికి ఏమైనా కావాలని వాళ్ళనా అన్నాడు ఆయన. చంపేసిన తర్వాత మొదట ద్వేషం వచ్చింది కయ్యూను ద్వారా. రెండోది ఏమొచ్చింది? ఏమొచ్చింది అంటే అక్కడ, హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడ రెండోది ఏమొస్తా ఉందంటే, ఆ దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చూసాం అక్కడ? ఆ కయ్యూనికి మొదట ద్వేషం వచ్చింది. ద్వేషం తర్వాత ఏమొచ్చింది అంటే అబద్ధం వచ్చింది. హల్లెలూయా. అబద్ధము, ద్వేషాన్ని తీసుకొచ్చిన వాడు కయ్యూను. ఆ ఆ తర్వాత అబద్ధమును తీసుకొచ్చిన వాడు కయ్యూను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? వీడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వీడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడును అయి ఉన్నాడు అన్నాడు. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వాని తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి? సాతానుడు ఎక్కడ హత్య చేశాడు? సాతానుడు ఎక్కడ హత్య చేశాడా? హల్లెలూయా. వాడు ఎలా హత్య చేశాడా? కయ్యూనులో ఉండి హత్య చేశాడు. ఆమేన్. కయ్యూనులో నుండి అబద్ధం మాట్లాడాడు. కయ్యూనులో నుండి వాడు ఉండి తన తమ్ముడి మీద, హేబేలు మీద పడి హత్య చేయించాడు. హత్య చేశాడు. తర్వాత ఏం తీసుకొచ్చాడు? మొట్టమొదటి మర్డర్, అంటే మొట్టమొదటి హంతకుడుగా, మొట్టమొదటిగా మనుష్యుణ్ణి చంపువాడుగా ఇక్కడ కయ్యూను ఉన్నాడు. హల్లెలూయా. అంటే కయ్యూను ద్వారా ఏమొచ్చాయంటే, ఏమొచ్చి? ద్వేషం వచ్చింది, అబద్ధం వచ్చింది, తర్వాత నరహత్య కూడా వచ్చింది. అంతకుముందు అబద్ధం లేదు, అంతకుముందు ద్వేషం లేదు. అవునా కదా? అంతకుముందు ద్వేషం లేదు, అంతకుముందు అబద్ధం లేదు, అంతకుముందు నరహత్య కూడా లేదు. ఆమె ఈ మూడు ఎవరి నుంచి వచ్చాయంటే సాతాను యొక్క కుమారుడు ద్వారా వస్తున్నాయి. ఆమె దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కానీ హేబేలు నుండి ఏమొస్తా ఉన్నది? హేబేలు నుండి ఏమొస్తా ఉన్నదంటే, దేవునికి స్తోత్రం, హేబేలు నుంచి ఏమొస్తా? ఒక యథార్థమైన ప్రత్యక్ష. కానీ కయ్యూను నుంచి యథార్థమైన ఆరాధన రాలేదు. దేవుని యొక్క వర్తమానికుడు, దూత, ప్రవక్త అంటాడు, కయ్యూను ఎంతో నీతిమంతుడు, ఎంతో పర్ఫెక్ట్ మ్యాన్ కయ్యూను. హల్లెలూయా. ఆయన యొక్క బలిపీఠంలో ఏ లోపము లేదు. అవునా గారు? మాత్రం కరెక్ట్. ఆయన సొంత ఆలోచన ప్రకారం ఆయన అక్కడ బలిపీఠం కడుతున్నాడు. కానీ హేబేలు తన యొక్క సొంత ఆలోచన ప్రకారం అక్కడ బలిపీఠం కట్టలేదు. దేవుని యొక్క ప్రత్యక్షత బట్టి అతడు అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. అందుకే హేబేలు దేవునితో యథార్థమైన ఆరాధన చేశాడు. కయ్యూను తన సొంత ఆరాధన చేశాడు. అందుకే ఆ ఆరాధన, సొంత ఆరాధన చేసే వాళ్ళందరూ ప్రారంభం అది కనుక ఈ యొక్క యుగం యొక్క ముగింపు వరకు, ప్రకటన గ్రంథం వరకు అదే ఆరాధన, సొంత ఆరాధన ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. 6000 సంవత్సరములుగా ఆ ఆరాధన ప్రయాణిస్తూనే ఉన్నది. అందరూ వింటున్నారా? ఏమంటే అందరికి అర్థమవుతుందా? వ్యర్థమైన ఆరాధన తీసుకొచ్చింది కయ్యూను, ద్వేషాన్ని తెచ్చింది కయ్యూను, అబద్ధాన్ని తీసుకొచ్చింది కయ్యూను, నరహత్యను తీసుకొచ్చింది కయ్యూను. అంటే కయ్యూను పుట్టడం వల్ల ఇవన్నీ భూమి మీదకి వచ్చాయి. అంతే కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కయ్యూను ముందుగా ఆదామును చూశాడు. హానోకు అని పేరు. ఏమండే? అందుకని
ఈయన కూడా ఏమైనా పెడతాడు, ఆయన పుట్టిన కుమారుడిని నోదు దేశంకి వెళ్ళినప్పుడు కుమారుడు పుడితే ఆయనకు కూడా హానోకు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. పేరు పెట్టడమే కాదు, హానోకు పేరు మీద ఒక పట్టణాన్ని కట్టించేశాడు. అవునా కదా? ఒక పట్టణాన్నే కట్టేసేసాడు. చూడు చూస్తారా? దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు మనం చూస్తే మంచిదన్న ఆలోచన మీకు ఏమండి చదవండి, దయచేసి చదవండి. ఉమ్, 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 ఉమ్. అవును, ఒక ఊరు కట్టించేసేసాడు. ఒక ఊరే, ఏమండి, ఒక ఊరే కట్టించేసేసాడు. ఉమ్, ఆ, హల్లెలూయా. ఉమ్, ఆ, మహలేలులకు, అవును, మెతుషయేలును కనెను. ఆ, లెమోకును కని. చాలు బ్రదర్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు కయ్యూనులో నుండి హానోకు వస్తా ఉన్నాడు. హానోకులో నుండి ఏమేమి వచ్చాయంటే ఎన్ని చూసాం మనము? ద్వేషం చూసాం, అబద్ధం చూసాం, ఏమండి, నరహత్యను చూసాం, వ్యర్థమైన ఆరాధన చూసాం. ఈ కయ్యూని వల్ల ఇవన్నీ కూడా భూమి మీదకి వచ్చాయి. ఆమె అది 6000 సంవత్సరముల కాలము యొక్క ముగింపులో ప్రకటన గ్రంథంలో అవన్నీ కూడా కనపడుతున్నాయి. హల్లెలూయా. అంతేకాకుండా కయ్యూనికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, హత్య, తన తమ్ముడైనటువంటి హేబేలుని హత్య చేసినప్పుడు అతనికి ఒక ముద్రను కూడా వేస్తా ఉన్నాడు. తెలుసుడా? ముద్ర. ఆ ముద్ర ఇప్పుడు మనకి ఎక్కడ కనపడతా ఉంది? ప్రకటన గ్రంథంలో కూడా కనపడతా ఉంది. ఆదాముకు నొదటి మీద వేశాడు ఆయన, కానీ ప్రకటన గ్రంథంలో మనకి ఎక్కడ కనపడతా ఉన్నది అది అంటే ప్రపంచం మొత్తం మీద కనపడతా ఉంది. హల్లెలూయా. ప్రత్యక్షత లేని వారందరికీ నొసట్ల మీద, చేతుల యందును నొసల యందును, హల్లెలూయా, ముద్ర కలిగిన వారు ఆయనకి పనికిరారు. ముద్ర లేని వారు ఆయన ఆరాధిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ముద్ర, సాతాను ముద్ర గురించి నేను మాట్లాడటం లేదు. నేను క్యాజువల్గా దాని గురించి మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేసినాడంటే, కయ్యూను నుండి ముద్ర కూడా వచ్చింది. ఇప్పుడు కయ్యూను నుండి ఎవరు వస్తూ ఉన్నారు? కయ్యూను నుండి ఎవరు వస్తూ ఉన్నారు? ఎవరు వస్తారంటే హానోకు పుడుతూ ఉన్నాడు. ఆయన పేరు మీద ఒక పట్టణాన్ని కట్టేశారు, ఒక ఊరిని కట్టేశారు. హానోకు నుంచి మహలేలు వచ్చాడు. మహలేలు నుంచి తర్వాత ఎవరు వస్తున్నాడు? ఆయన, దేవునికి స్తోత్రం, మతుషయేలు వస్తున్నాడు. మతుషయేలుకు లెమోకు పుట్టాడు. కుమారులు పుడుతున్న విధానం మీరు చూడాల. ఇప్పుడు లెమోకుకు పెళ్ళి అయింది. వింటున్నారా? వివాహం అయింది. ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడంటే 2 పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది చేసుకున్నాడంటే 2. అంటే బహుభార్యత్వం మొదట ఎక్కడ ప్రారంభమైంది? అంటే కయ్యూని సంతానంలో ప్రారంభమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. బహుభార్యత్వం, 2 భార్యలను వివాహం చేసుకునేది కయ్యూను సంతానంలో అది ప్రారంభమవుతా ఉంది. ఆమేన్. ఇప్పుడు ప్రారంభమైంది. 2 కుమారులు పుట్టారు అక్కడ. 2 కుమారులు పుట్టారు. 2 భార్యలు, ఒకరి పేరేమో ఆదా, ఇంకొకరి పేరేమో శీలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేమోకుకు యాబాలు పుట్టాడు, ఆదాకి యాబాలు పుట్టాడు, సిల్లాకు ఇంకొకరు ఎవరు పుట్టాడు? ఆయన, ఏమండి, యుబాకాయులు. దేవునికి తుర్కబాయిలు, తుర్బకాయిలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాకు పుట్టినవాడు ఒకడు, సిల్లాకు పుట్టినవాడు ఒకడు. ఏమండి, ఇప్పుడు వారిలో నుండి ఎవరు వస్తూ ఉంది? ఇక్కడ ఎవరు వస్తున్నారంటే మ్యూజిషియన్స్ వస్తున్నారు బయట. ఎవరు వస్తున్నారండి? అందరు చెప్పండి, వింటున్నారా? మ్యూజిషియన్స్ అంటే సంగీత వాయిద్యములు వాయించే వాళ్ళు. హల్లెలూయా. సితారా, సానిక, పిల్లనగ్రోవి. అంటే ఈ మ్యూజిషియన్స్ అందరూ కూడా ఎవరిలో నుంచి వస్తున్నారంటే కయ్యూని సంతానంలో నుండి వస్తూ ఉన్నారు. ఆమేన్.
దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కయ్యూని సంతానంలో నుంచి వస్తూ ఉన్నారు, సంగీత విద్వాంసులందరూ. హల్లెలూయా. ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నదంటే, ఈరోజు ప్రపంచమంతా కూడా మీరు చూసినట్టు ప్రపంచమంతా ఎక్కడ పడిపోయిందంటే మ్యూజిక్ దగ్గర పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? అసలు మ్యూజిక్ వాయించేవాడు అసలు ప్రధానమైన వాడు ఎవడు అంటే లూసిఫరు. విన్నారా? ఎహెచ్కేల్లో వాడు రెక్కలిట్ట తీస్తే పరలోకమంతా పరలోకమంతా హల్లెలూయా వాడి పాటలకి మైమర్చిపోతుంది. ఇప్పుడు ఇక్కడ లూసిఫరు వాడి వాడి ఎలాంటి వాడు అంటే, వాడు గొప్ప గాయకుడు, మంచి సంగీత మ్యూజిక్ డైరెక్టర్ వాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అయితే ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే పాటలకే. దేనికి ఇస్తారు? వాక్యం ఉండదు, పాటలుంటే చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉంటే చాలండి పాటలు. కానీ మన అందరికి అవసరం పాటలు ఉండాలి, కానీ ప్రార్థన అంతా పాటలు కాదు. కొన్ని సంఘాలు చూసినట్లయితే ఉట్టి పాటలే పాటలే పాటలు, పాటల కచ్చీరేలే, పాటలన్నీ పాటలు, ఇంకా పాటలు తప్ప ఏముండవు సంఘంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఆ ముసుగు దేవుడు తీసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకు కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు చూడండి, ఇంకా 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 ఎవరు పుట్టారు అక్కడ? ఇలాగా ఒకరి తర్వాత ఒక కయ్యూను ద్వారా ఆ ద్వేషం వచ్చింది, కయ్యూను ద్వారా అబద్ధం వచ్చింది, కయ్యూను పుట్టడం ద్వారా ఇంకా ఆ వ్యర్థమైన ఆరాధన వచ్చింది, నరహత్య, మృగముద్ర కూడా వచ్చింది. సంతానంలో ఇంకా ఏమొచ్చిందంటే వచ్చింది. హల్లెలూయా. అందరికి వింటున్నారా? మరెత్వం కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే కయ్యూని సంతానంలో నుంచి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కానీ మీరు ఆదాము సంతానం గురించి చూసినట్లయితే, దేవుని సంతానముగా ఉన్న ఆదాముకి సంతానం మీరు చూస్తే బేబేగా దేవుడు ఇక్కడ షేతుకు జన్మనిస్తా ఉన్నాడు, షేతుకి ఉత్పత్తి చేస్తా ఉన్నాడు. అవునా కదా? షేతు ఇక్కడ ఏనోషు వస్తా ఉన్నాడు. ఆమేన్. అందరూ వింటున్నారా? ఎవరు వస్తున్నారండి? చేతిలో నుంచి ఏనోషు వచ్చినప్పుడు భూమి మీదకి, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన అనేది ఆయన వచ్చినాక ఆయన ఉత్పత్తి చేశాడు. అదే మనము 4:26 వచనంలో చదివింది. ఏది? ఆది కాండంలో. అంటే ఒకరు పుట్టుట వలన ఉత్పత్తి చేస్తున్నారు అక్కడ. కయ్యూను ద్వారా కొన్ని ఉత్పత్తి అయ్యాయి, లేమెకు ద్వారా కొన్ని ఉత్పత్తి అయ్యాయి. హల్లెలూయా. ఇక్కడ ఆదాము ద్వారా, ఇక్కడ వచ్చినటువంటి ఏనోషు ద్వారా ప్రార్థన తీసుకొస్తా ఉన్నాడు, ప్రార్థన తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏనోషు పేరేంటంటే కయీనాను. హల్లెలూయా. సమస్తం స్వాధీనపరుచుకొనుట. అర్థమైంది? మనకి ప్రార్థన చేయడం నేర్పించాడు, ఉత్పత్తి చేయి సమూహమును స్వాధీనపరచుకోవడం నేర్పిస్తున్నాడు. ఆమేన్. స్వాధీనపరచుకోవాలి. సమస్తమును స్వాధీనపరచే దేన్ని స్వాధీనపరచుకోవాలంటే, దేవుడు దేన్నైతే నీకు వాగ్దానం చేస్తున్నాడో అని నువ్వు సమస్తము కూడా స్వాధీనపరుచుకున్న దానికి ఇక్కడ ఎవరున్నారు? కయీనాను ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో యేసుక్రీస్తు నామములో, నువ్వు సమస్తమును కూడా స్వాధీనపరచుకోగలుగుతావు. శత్రువు యొక్క గవులను నీవు స్వాధీనపరుచుకుంటావు, మరణమును నువ్వు స్వాధీనపరుచుకుంటావు, సమాధిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు, పాపము యొక్క ములును నువ్వు స్వాధీనపరుచుకుంటావు. లోకములో ఉన్న సమస్తమును కూడా నువ్వు ద్వేషించి క్రీస్తు కొరకు మాత్రమే నువ్వు జీవించడానికి ఇష్టపడతావు.
హల్లెలూయా. అందుకే నువ్వు సమస్తమును స్వాధీనపరుచుకుంటావు ఎప్పుడు మొత్తం. అందుకే ప్రభుతాడు కైనాను అంటే సమస్తమును స్వాధీనపరుచుకున్నాము. కొంతమంది ఒకదాన్ని తీసుకొస్తారు, ఒక చెడ్డదాన్ని తీసుకొస్తారు భూమి మీద. కయ్యూను పుట్టాడు, ఒక చెడ్డదాన్ని తీసుకొచ్చి లూయా. ఇప్పుడు ఇక్కడ ఆదాం పుట్టాడు. ఆదామ శ్రీమతి ఆదాం వల్ల ఆ మనకి విమోచన ఏంటో మనకు అర్థమవుతా ఉన్నది. మనకు రక్షణ అంటే వారి ద్వారా మనకు తెలియజేయబడతా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ ఇంకా మీరు చూసినట్టయితే ఏ ఎలా చేయాలో మనం ఆయన ద్వారా నేర్చుకుంటున్నాం. కైనాను ద్వారా నేర్చుకుంటున్నాం అంటే ఎలా లోకంలో ఉన్నదాన్ని సమస్తమును త్రోసివేసి దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని మనం ఎలా స్వాధీనపరచుకోవాలో అది మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఇంకొకడు ఉన్నాడు పరిగెత్తున్నాడు. ఎద్బయేలు యొక్క ఆ పూజారి అనబడేవాడు సీదోనుకు సంబంధించిన వాడు. అలా ఇక్కడ ఏం ఉత్పత్తి చేశాడంటే ఒక వ్యక్తిని చంపి ఒక రాజ్యమును ఆక్రమించి ఉత్పత్తి చేశాడు. హల్లెలూయా. యెజబెల్ ఉత్పత్తి ఏమి చేసింది? యెజబెల్ ఏమి ఉత్పత్తి చేసింది? హల్లెలూయా. దేవుని యొక్క దూత వర్తమానం 75 సంవత్సరాల ముసలి వయసు వచ్చేంత వరకు యెజబెలు ఇజ్రాయిల్ దేశంలో ఉన్న స్త్రీలకి, చుట్టుపక్కల దేశంలో ఉన్న స్త్రీలకి ఒకటి చూపించి ఒక దాన్ని ఉత్పత్తి చేసింది. ఈరోజు క్రైస్తవ సంఘాలంటే ఆమె ఒక దాన్ని ఉత్పత్తి చేసింది. ఏంది తెలుసా? ముఖములకు రంగులు పూసుకుంటా. ముఖమునికి రంగులు, పెదవులకు రంగులు, చెవులకు రింగులు, మెడలో శరీరం అంతయు కూడా ఎలా అర్ధనగ్నంగా తయారవ్వాలో, ఎలా ప్రజలను ఆకట్టుకోవాలో, ఎలా పురుషుల్ని యెజబెలు ఉత్పత్తి చేసింది. ఆమేన్. అదే ఈరోజు భూమి మీద ఏం చేస్తుందంటే అనేక మందికి దాన్ని ప్రకటన గ్రంథంలో తుయతైర సంఘకాలం అందరికీ దాన్ని ఏం చేసింది? సబ్మిట్ చేసేసి అప్లై చేయించింది. పిల్లలను నేను ఖచ్చితముగా యెజబెలును మంచము పట్టించిదను, దాని పిల్లలను నిశ్చయముగా నేను చంపెదను అన్నాడు. అందుకే దాని యొక్క పిల్లలు ఈరోజు అది ఏ విధంగా పడిందో అదే విధంగా తన పెదవులకు రంగులు పూసుకొని ఇష్టానుసారమైన వస్త్రములు వేసుకొని గంటలు యూట్యూబ్లో కానీ ఇంకేదైనా అంటే వాళ్ళు అదే ప్రదర్శన చూపిస్తూ ఉంటారు. వాక్యాలు గంటలు ప్రసంగం చేస్తూ ఉంటారు సిగ్గులేని ముఖములతో. వీళ్ళు అప్లై చేసి ఇదే ముఖములతో అందరికీ ప్రదర్శన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇది మనం ఏం చూసినమాట? ఆది కాండములో పాత నిబంధనలో గ్రంథములు ఏదైతే వచ్చిందో అది ఈరోజు ప్రపంచం అంతా కూడా దేవుడి అపోకలిప్స్ ముసుగు తీసిన తర్వాత ఇవన్నీ కూడా మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఆమేన్. వింటున్నారా? అందుకే అవేం తీసుకొచ్చిందంటే రంగులు పూసుకోవడం, ముఖానికి, పెదవులకి, శరీరం అంతా కూడా ఏ విధంగా ఆ నగలు వేసుకోవాలో, అసలు ఏ విధంగా అర్థంగా వేసుకోవాలో, ఆ తల ఉంచుకోవాలా అనే సమస్తము కూడా అర్థం అన్నీ కూడా ప్రపంచానికి చూపించి క్రైస్తవ సంఘం వారు ఛాయలుగా ఉత్పత్తి చేసిందన్న. ఆమెం తీసుకొచ్చింది? ఇంకా ఏం తీసుకొచ్చి? హత్యను తీసుకొచ్చింది. నాబోతును చంపించింది. దేవుని యొక్క యెహోవా ప్రవక్తలను చంపించింది.
విగ్రహారాధన తీసుకొచ్చింది. హల్లెలూయా. ఎన్ని తీసుకొస్తున్నారు మనకు అర్థమవుతుందా? కొంతమంది పుట్టారు దేవునికి వాక్యానుసారంగా చేస్తారు. కొంతమంది పుట్టారు కానీ దేవుని ప్రత్యేకంగా చేస్తాం. ఇస్కరియోతు యూదా కూడా పుట్టాడు. యేసుతో పాటు యూదా కూడా దేవుడు శరీరాన్ని ఏ విధంగా భూమి మీదకి రక్త మాంసములు శరీరంలో వచ్చాడు, ఇటు సాతానుడు కూడా ఏమాడు శరీరంలో వచ్చాడు. హల్లెలూయా. యేసుతో పాటు ఉన్నాడు, యేసుతో పాటు తాగాడు, యేసు ఇచ్చాడు. యేసు నామములోనే యేసు నామములోనే స్వస్థతలు చేశాడు, సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అన్నీ చేశాడు. చివరికి యేసునే 30 వెండి నాణాలకు అమ్మేశాడు. వింటున్నారా? అమ్మేశాడా? అమ్మేశాడే లేదా? హల్లెలూయా. అంటే ఇస్కరియోతు పుట్టడం వల్ల ఏమొచ్చిందంటే, ఏమండి, ఇస్కరియోతు యూదా పుట్టడం వల్ల అనేకమైనవి వచ్చినాయి. హల్లెలూయా. దాంతో యేసు నమ్మేయడం అంటే ఏం నమ్మేయడం? యేసు నమ్మేయడం అంటే యేసు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని వాడు ఏం చేసాడంటే అమ్మేసేసాడు. అది ఎందుకు చూపిస్తున్నాడంటే, అటువంటి వాడు పుట్టకుండిన వాడికి మేలు అన్నాడు. అటువాడు పుట్టకుండిన ఎడలా వానికి మేలు. అంటే దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఇలాంటి కార్యాలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసి భూమి మీద పుట్టి చనిపోయి నరకానికి వెళ్ళిపోవడం కన్నా అసలు అటువంటి పుట్టకుండా ఉంటేనే మేలు. యెజబెలు పుట్టకుంటేనే మేలు. ఇస్కరియోతు యూదా పుట్టకుండా ఉంటేనే మేలు. హల్లెలూయా. కయ్యూను పుట్టుకుండా ఉంటేనే మేలు. లెమోకు పుట్టుకుంటున్నాడు, బహుభార్యత్వం తీసుకొచ్చేవాడు కాదు పుట్టకుండా ఉంటే. హల్లెలూయా. అందుకే ఈరోజు సంఘాలు ఎట్లుంటుందంటే, సంఘ కాపరిగా ఉండాలన్నా, సంఘ పెద్దగా ఉండాలన్నా, సంఘాల్లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు తెలుసు? ఈరోజు 2 భార్యలు ఉంటేనే ఆయన సూపర్ కరెక్ట్ పాస్టర్. 2 భార్యలు 3 భార్యలు ఉంటేనే నేను అసలైన ఎవరైనా అసలైన సంఘ పెద్ద అనే విధంగా సంఘాల దరిద్రం తయారైంది. హల్లెలూయా. ఇదంతా కూడా ఎక్కడిదంటే ఈ కయ్యూని సంతానం. ఈ దరిద్రం అంతా కూడా కయ్యనే. మనం ఎవరిని చూసి మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు. వింటున్నారా? ఎవరిని చూసి నువ్వు ఇట్లా మనం చెప్పాల్సిన అవసరంలే. మనము వారు ఎలా అని మనం తెలుసుకోవాలంటే వారి ఫలములను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి. ఆమేన్. నీకు వాళ్ళు ఎవరు అర్థం కావాలంటే, మనకు చెట్టు ఏందో మనకు అర్థం కావాలంటే ఎక్కడ చూడాలి? మనము చెట్టు పైన ఫలాలను చూడాలి. హల్లెలూయా. ఈరోజు సంఘంలో పాస్టర్ అయినా, సంఘ పెద్ద అయినా, విశ్వాస అయినా, మనము ఎవరైనా మనం చూడాలంటే దేవుడిచ్చిన అపోకలిప్స్ ఈ యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత బయలుపాటును బట్టి ఆ సంఘంలో ఉన్న చెట్టు పైన ఉన్న ఫలములను బట్టి మనం గుర్తించాలి. వాళ్ళని ప్రభా వారిని రక్షించు ప్రభా, వారికి మారు మనసుకైనా మనం ప్రార్థన చేయాలంటే. కానీ తీర్పు తీర్చే దేవుడు అంటే ఆయనే. ఒకవేళ మనం అంతగా ప్రేమిస్తే మనం ఏం చేయాలా? వెళ్ళి పక్కకెళ్ళి కూర్చొని ఈ విధంగా పరిస్థితి ఇది మార్చుకో వాక్యం. హల్లెలూయా. అంతేగాని ఆయనట్ట ఈయనట్ట ఆమట్ట అవి మన పని కాదు. తీర్పు తీర్చేవాడు క్రీస్తేసే, శిక్ష విధించేవాడు కూడా క్రీస్తేసే. ఆమేన్. ఇవన్నీ కూడా సంఘాల్లో ఉంటాయి. అది మన పని కాదు. మన పని ఏంటంటే వాక్యము ద్వారా మన యొక్క దేహములను వాక్య ప్రకారం మలుచుకున్నట్టే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో కొంతమంది పుట్టారు కొన్ని నీచమైన కార్యాలు చేసి, వారి పుట్టుక వలన కొన్ని నీచమైన కార్యాలు వచ్చాయి. క్రొత్త నిబంధనలో కొందరు పుట్టారు కొన్ని నీచమైన కార్యాలు చేసి. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఏనోషు పుట్టినప్పుడు
ఏనోషు వలన ఏమొచ్చిందంట? ప్రార్థన ప్రారంభం. కహినాను వల్ల ఏమొచ్చింది? సమస్తమును స్వాధీనపరుచుకునే శక్తి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఉంది. భూమిని శపించుట వలన మనకి శాపం వచ్చింది. దేవుడు ఇక మీదట మనల్ని ఆశీర్వదించును, నెమ్మది కలుగును అని చెప్పి ఏం చేశాడంట? నోవాహు నెమ్మది అని పేరు పెట్టాడు. అంటే నోవాహు పుట్టినప్పుడు నెమ్మది వచ్చింది అనుకో. నోవాహు వచ్చినప్పుడు ఏమొచ్చింది భూమి మీదకి? హల్లెలూయా. దానికి ముందే దాని దాని తర్వాత ఎవరు వచ్చారంటే మెతుషెల వచ్చాడు. ఎవరొచ్చారు? మెతుషెల వచ్చి మెతుషెల అంటే సమస్తము నాశనం. అప్పుడు దాకా ఉన్నాడు. జడ్జిమెంట్. మెతుషెల ఎప్పుడు దాకా ఉన్నాడు? జడ్జిమెంట్ దాకా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఎవరైనా ఒకరు పుడితే వారు పుట్టుక వలన ఒక ప్రయోజనకరము. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో గాని అనేక మంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి తమ యొక్క జీవితాలను పాడు చేసుకొని అనేక ఒక చెడ్డ తరాన్ని వాళ్ళందరూ కూడా ఉత్పత్తి చేశారు. వారి చెడు వలన ప్రపంచమంతా కూడా చాలా వరకు నాశనంలోనికి నడిపించారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన యొక్క పుట్టుక దేవుని వాక్యం వైపు నడిపించే విధంగా మన యొక్క జీవితం ఉండాలి. వింటున్నారా? వధువు వాక్యం వైపు నడిపించే విధంగా మంది ఈరోజు ఉండాలి. వాక్యం వైపు మనం అందరం కూడా ఏం చేయాలంటే ఒక వ్యక్తిని చేతనైతే దేవుని దగ్గర నడిపించాలి. ఆమేన్. లేదంటే మిగతా విషయాలు మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి ఏనోషు వల్ల ప్రార్థన వచ్చి, కైనాను వల్ల సమస్తమును స్వాధీనపరుచుకునే శక్తి వచ్చి, ఈరోజు మనము ప్రార్థనను మనం నేర్చుకుంటున్నాం. సమస్తమును స్వాధీనపరుచుకునే శక్తిని కూడా దేవుడు మనకు దయచేసి దాంట్లో మనం నిలిచినట్లయితే దేవుడు మనకు సహాయం చేయడున్నాడు. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకో.